టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్, యంగ్ హీరో నితిన్, అందాల భామ సమంతతో తెరకెక్కించిన చిత్రం ఆ. ఈ చిత్రంపై అటు అభిమానుల్లోనే కాదు, ఇటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కూడా భారీ హిట్ కొట్టింది. కొత్తదనంతో అందరినీ ఆకట్టుకుంది. అయితే అదే క్రమంలో ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇంతలోని ఈ సినిమా స్టోరీ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ కథ సైతం చక్కర్లు కొడుతోంది. మరి ఆ కథ ఏంటో ఒక లుక్కేద్దాం రండి. టాలీవుడ్ సినీ సర్కిల్లో వినిపిస్తున్న క్వాడనా ప్రకారం సమంత కోటీశ్వరురాలు. ఈమె హైఫై జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. మరోవైపు నితిన్ ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అబ్బాయి. చెఫ్ గా పనిచేసి నితిన్ కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ ఓ చిన్న గ్రామంలో ఉంటాడు. ఓ రైలు ప్రయాణంలో వీరిద్దరూ అనుకోకుండా కలుస్తారు. ఆ ప్రయాణంలో కొన్ని ఇంట్రెస్టింగ్ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వాటి కారణంగా ఇద్దరి మధ్య ప్రేమ చిగురుస్తుంది. కానీ ఒకరికొకరు వ్యక్తపరుచుకోరు. కట్ చేస్తే నితిన్ని పెళ్లి చేసుకోవాలని అనుపమ పరమేశ్వరన్ ఫిక్స్ అవుతుంది. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కానీ నితిన్ మాత్రం సమంతనే చేసుకోవాలని అనుకుంటుంటాడు. అయితే ఇంతలోనే నితిన్ మనసు మార్చుకుని అనుపమతో పెళ్లికి సిద్ధమవుతాడు. నితిన్ ఎందుకు తన మనసు మార్చుకుంటాడు, ఎందుకు ప్రేమించిన సమంత నుంచి దూరం అవుతాడు అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ కథ సాగుతుందని తెలుస్తుంది. కథ బాగానే ఉంది. దానికి త్రివిక్రమ్ స్టైల్ కథనం తోడైతే సుర్రు సమ్మైపోద్ది. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి, ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు.